హాయ్, వెల్కమ్ టు వికెటాక్. 4-5 రోజుల నుంచి టీవీ5లోను ఆ టీవీ5కి సంబంధించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో రొట్ట ప్రోగ్రాం జరుగుతుంది. అర్థమే ఉండాలి మీకు. వేణుస్వామిని నేను అది చేసేస్తా ఇది చేస్తా, అసలు నువ్వు ఎవడవి, జాతకాలే లేవు, అది ఇదని చెప్పేసి టీవీ5 మూర్తి ఆయన వేరే లెవెల్లో చిరంజీవి గారి సినిమా ఠాగూర్ ఉంది కదా, ఠాగూర్లో నచ్చని పదం నాకు ఏదైనా ఉందంటే జ్యోతిష్యం అన్నట్లు వాళ్ళ మీద పడ్డాడు. ఎందుకంటే నాగ చైతన్య కొత్తగా జరిగిన ఎంగేజ్మెంట్ విషయంలో ఈ వేణుస్వామి జాతకం చెప్పాడు, జాతకం చెప్పడం వల్ల ఇలా ఎవరిచ్చారు నీ హక్కు, లేకపోతే నువ్వు ఎవడో అసలు చెప్పడం అని చెప్పి మొదలు పెట్టారు మన టీవీ5 మూర్తి, గ్రేట్ జర్నలిస్ట్. సరే, జాతకాలు లేవు, మూఢనమ్మకాలు, చేసే పూజలు ఇవన్నీ కూడా తప్పే. ఒక వేణుస్వామి ఒకటే కనపడ్డాడు ఆ మూర్తికి. టీవీ5 మూర్తికి వేణుస్వామి ఒక్కడే దొరికాడా అంటే అతను కొంచెం ఫేమస్ పర్సన్ అని చెప్పా. ఇడమ్మ ఏ గుడికి వెళ్ళినా గానీ చేయి చూసి చెప్పేది ఇదే జాతకం కదా. ఏ గుడిలోకి వెళ్ళినా గానీ పూజారి గారు ఈ సంవత్సరం నీకు బాగుంటదయ్యా, మంచి ఉద్యోగం వచ్చిద్ది, ఇల్లు కడతావు, అయితే వ్యాపారంలో బాగా డబ్బులు వస్తాయి, ఇది జాతకమేగా. ఏ గుడిలో చెప్పట్లేదండి ఇవన్నీ. మరి వాటన్నిటిని ఎందుకు ప్రశ్నించట్లేదు మూర్తి గారు? ఎవరికైనా డబ్బులు ఎక్కువయ్యో లేకపోతే అలవాటు ఉండో నమ్మకం ఉండి ఏ పూజారి దగ్గరకైనా వెళ్తే ఈ సంవత్సరం నీకు కలిసి రాదు, లేకపోతే ఈ 6 నెలలు కలిసి రావు, నీకు ఏలినట్టు శని ఉంది, 7 సంవత్సరాల దాకా శని పోదు, ఈ చెప్పేది కూడా ఆ పంతులు గారులేగా. అందరికి హోల్సేల్ కి వేణుస్వామి ఏం చెప్పట్లేదు కదా భారతదేశంలో. వాటి గురించి కూడా ప్రశ్నించాలి కదా ఈ మూర్తి గారు. కేవలం వైసీపీ పార్టీకి మొన్న ఎన్నికల్లో పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో జ్యోతిష్యం చెప్పేటువంటి వాళ్ళని మాత్రం టార్గెట్ చేశాడు. 2-3 నువ్వు ఆ పార్టీలో డబ్బులు ఇచ్చారు, ఈ పార్టీలో డబ్బులు ఇచ్చారు అంటే మరి టీడీపీ గెలిచిద్దని చెప్పేసి చెప్పినటువంటి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వాస్తవమేనా? అసలు జ్యోతిష్య శాస్త్రమే లేదని చెప్పే టీవీ5 మూర్తి టీడీపీ కోసం, జనసేన కోసం, బీజేపీ కోసం కూడా చెప్పినటువంటి జ్యోతిష్యం చెప్పినటువంటి పూజారుల్ని ఎందుకు అడగట్లా? వాళ్ళని అడగాలి కదా. అరే బాబు, మీరు చెప్పింది కూడా తప్పే, టీడీపీ కూటమి గెలిచింది మీరు చెప్పడం వల్ల కాదు అని చెప్పి మాట్లాడాలిగా. లేదు, టీడీపీ కోసం పనిచేసినటువంటి పురోహితులు, పూజారులు, జ్యోతిష్యం చెప్పే ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు తీసుకుని చెప్పారా, ఫ్రీగా చెప్పారా? వీళ్ళు డబ్బులు తీసుకొని చెప్పినప్పుడు అవతల వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని చెప్పి ఉండాలిగా. మన ఉగాది వస్తే చాలు పంచాంగం అని చెప్పేసి పంచి లగేసుకుంటా కూర్చోబెట్టి టీవీ ఛానల్లో కూర్చోబెట్టి చెప్పేస్తారు. ఈ వేణుస్వామిని గడిచిన 10 ఏళ్ల నుంచి పెంచి పోషించింది ఈ టీవీ5. పొద్దున్నే లెగ్గానే ఈ రోజు రాసోడికి ఈ రాసోడికి తల మీద కొబ్బరికాయ పడిద్దా, అది పడిద్దా, కుక్కను దొక్కితే నక్కను దొక్కితే గోల్డ్ వచ్చిద్ది అని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి వేణుస్వామిని పెంచి పోషించింది, పెద్దోడిని చేసింది ఈ టీవీ5 వాళ్ళు కాదా? అందులో మూర్తి పాత్ర లేదా? ఒక వేణుస్వామిని ఒక్కడేనా ఈ టీవీ5లో చూపించింది? ఎంతమందిని చూపించలా? ఇంకా దరిద్రం ఏంటంటే ఈ టీవీ5 స్టార్టింగే ఉందలే, గతంలో సమరం గారి ప్రోగ్రాంలు కూడా వేసేవాళ్ళు. వెడమరిచి మరి తెలీదా అంటే ఇవాళకి వచ్చేటప్పటికే వేణుస్వామి దొరికాడా, మిగతా వాళ్ళు లేరా? పిచ్చోడనుకో వదిలేయి, వేణుస్వామిని ఎందుకు తప్పు పట్టడం? అసలు జ్యోతిష్ శాస్త్రమే లేదు, జ్యోతిష్యం అనేది అబద్ధం, బూటకం, దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేయమని చెప్పండి ఈ మూర్తిని, లేకపోతే ఇంకా సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ ని. ఇవాళ వైసీపీకి పనిచేశాడు అతను, వైసీపీ అంత గెలిచిద్ది, టీడీపీకి పని చేయకుండా మా వెనకమాలు ఉన్న వేణుస్వామి ఈ రోజు డబ్బులు వచ్చేటప్పటికి మమ్మల్ని వదిలేసి అడిదిరిగాడు ఇడిదిరిగాడు అని చెప్పేసి కక్ష సాధింపు చేయడానికి. కాకపోతే మిగతా జ్యోతిష పండితులందరూ శుద్ధ గింజల, వాళ్ళకి ఏమైనా పైనుంచి శ్రీ విష్ణువు గాని, లేకపోతే శివుడు గారు గాని, లేకపోతే ఇంకా దేవుళ్ళందరూ కలిసి ఏమన్నా నాలుగు మీద భేదాక్షరాలను రాశారేంటి ఆ పండితులందరికీ? వాళ్ళు మోసం చేస్తున్నారు జనాల్ని. వేణుస్వామి సోషల్ మీడియా గానీ, ఈ మీడియాలో గానీ ప్రముఖులకి దగ్గర. అతను సినిమా ముహూర్తాలు గానీ, లేకపోతే పెద్ద పెద్ద కార్యక్రమాలకి ముహూర్తాలు పెడతాక ఆయన పిలుస్తారు కాబట్టి ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళ చేత పూజలు చేపించుకున్నారేమో. నీ టీవీలో చెప్పినప్పుడు జ్యోతిష్యం, జాతకాలు, రాశి ఫలాలు చెప్పినప్పుడు మంచిదైనప్పుడు నీ టీవీలో నీ ప్రోగ్రాములు చూసి ఫాలో అయ్యి ఇవ్వాలి ఈ పంతులు గారు నా రాశి బాగుంటదని చెప్పి అది చెప్పింది చేసుండి నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారు? మీడియా ఛానల్స్ ఉన్నాయి అని చెప్పి మనం ఏ పనికి మాలిన విషయాన్ని సరే జనాల మీద రుద్దొచ్చు. గొర్రెలు తలకాయలు ఊపుకుంటే వెళ్ళిపోతారు, మనం ఏదైనా చూపించవచ్చు, ఎవడి మీదైనా బురద జల్లొచ్చు. ఇవి మాట్లాడరు అనమాట, జనాలకు అవసరమయ్యే మాట్లాడరు. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉందండి, అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ లాగుతున్నాము. అది కనుక కరెక్ట్ గా వస్తే ఇన్ఫర్మేషన్ ఇదే టీవీ5 మూర్తి గారి గురించి సెన్సేషనల్ ఎపిసోడ్ నేను చేస్తా. టీవీ5 మూర్తి గారు ఇంతకు ముందు టీడీపీ హయాంలో ఇండియన్ ఆయిల్ ఉంది కదా, పెట్రోలియం, వాళ్ళు ఎస్సీలకి సబ్సిడీ మీద పెట్రోల్ బంక్స్ పెట్టుకోవడానికి ఒక పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. సో ఆ పథకం వచ్చిన తర్వాత మూర్తి గారు ఆ పథకాన్ని బాగా వాడుకున్నారంట. చాలా వరకు ఇండియాలో గానీ
బయట దేశాల్లో కూడా ఎస్సీల పేరు మీద మూర్తి గారు బంకులు పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇస్తా నెలకి ఇంత కమిషన్ ఇచ్చి వాళ్ళ పేరు వాడుకుంటా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఎంతవరకు నిజమా అబద్ధమా అనేది నాకు తెలియదు. ఇది ఒక రూమర్ అయితే ఉంది. సరిగ్గా ఇన్ఫర్మేషన్ అంటే కొంచెం టైం పట్టింది. ఆ బంకులు ఎక్కడెక్కడ ఉన్నాయి, నిజమా కాదా ఏంటనేది మా టీం పనిచేస్తుంది దాని మీద. అప్పుడు మాట్లాడతా ఈ మూర్తి నిజాయితీ గురించి. అబద్ధం అవ్వాలని అనుకుంటున్నా, నిజం కాకూడదని. మూర్తి గారు నిజాయితీ గల జర్నలిస్ట్ గా ఇవాళ రెచ్చిపోతున్నారు కాబట్టి అన్ని సాక్షి ఛానల్ లేకపోతే మిగతా మీడియా ఛానల్స్ ని, యూట్యూబ్ ఛానల్స్ ని ఏకి పారేస్తున్నారు కదా. ఇంత నిజాయితీ గల మూర్తి గారు కాదా అవునా అనేది త్వరలో తేలుద్దాం. కొంచెం టైం పట్టింది. ఒక 4 రోజులు పట్టొచ్చు, 20 రోజులు పట్టొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. రాగానే మంచి డిబేట్ పెడతా వాళ్ళ చేతే. లాస్ట్ చెప్పేది ఏంటంటే, మీరు వేణుస్వామిని తప్పు పట్టొద్దు. ఎవరైనా సరే ఎంటర్టైన్ చేశాడంతే. నమ్మేవాడు నమ్ముతాడండి, డబ్బు ఉన్నవాడు చేపించుకుంటాడు. జరిగిందా జరగలేదా? మీరు మాట్లాడేలకైతే 2 తెలుగు రాష్ట్రాలలో లేదా ఆంధ్రప్రదేశ్ లో జ్యోతిష్యం అనే దాన్ని బ్యాన్ చేయండి. మీ ఛానల్స్ కిందే వస్తే స్క్రోలింగ్ కోయి ద్వారా జ్యోతిష్యాలయం అని చెప్పేసి డబ్బులు ఇస్తే మరి మీరు ఆ యాడ్లు వేస్తున్నారు. మీ ఛానల్లో ఆ అడ్వర్టైజ్మెంట్లు చూసి వాళ్ళకి ఫోన్లు చేసి నష్టపోయే ఎంతమంది ఉంటున్నారు? వాళ్ళు మీ మీద కేసు వేయొచ్చా? మీ ఛానల్ మీద పలానా T5 లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూసే జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళాను, వాడు చెప్తే నేను ₹1,00,000 కట్టాను, మోసపోయని చెప్పేసి మీ టీవీ మీద కేసు వేయొచ్చా? పోనీ ఆ బాధితులకి మీరు డబ్బులు కడతారా? పోనీ ఆ బాధితుల తరపున మీరు కోర్టులో ఆ కోయి ద్వారా నుంచి డబ్బులు వసూలు చేస్తారా? అవి మానండి. అవి మానుకోకుండా ముందు మన కడక్కోకుండా పక్కనోడు కడగటకి ప్రయత్నించమాకండి. T5 మూర్తి గారు కనీసం సిగ్గుతో అన్న మాట్లాడండి, కొంచెం స్పృహలో ఉండి మాట్లాడండి. ఇవాళ మీ పార్టీ ఏదో నాయకులు అధికారంలో ఉన్నారని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడుతుంటే జనాలు తిరగబడి కనీసం టీవీని ఆన్ చేయకుండా ఉంచుతారు. ఆన్ చేయడం కూడా ఆన్ చేయరు. గతంలో కనుక డబ్బులు ఇచ్చి టీవీ ఛానల్స్ చూడాలని చెప్పేసి డబ్బులు ఇచ్చి నడిపారు కదా, గుర్తుందా? అందులో మన ఛానల్ కూడా ఉన్నట్టుంది T5. ఆ పరిస్థితి వచ్చింది మళ్ళీ. ఓ పక్కనేమో బీజేపీ ఏమో యూనివర్సిటీలో జ్యోతిష్యం మీద పర్టికులర్ గా కోర్సులు పెడుతున్నారు, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు. వాటి గురించి కూడా మాట్లాడండి మూర్తి గారు. వేణుస్వామి ఒక్కడే దొరికాడా? వేణుస్వామి ఒక్కడే అబద్ధాలు చెప్తున్నాడా జ్యోతిష్యం గురించి? నేను ఇంకొక స్టెప్ ముందుకేసి మాట్లాడాను అనుకోండి, చాలా చండాలంగా ఉంటది. ఎందుకంటే అక్కడ నా కమ్యూనిటీని తీసుకొస్తారు, లేకపోతే నా రిలీజియన్ ని తీసుకొస్తారు. సో అందుకని వీడు అట్లా మాట్లాడతారని చెప్తారేమో కానీ నేను అంత దూరం వెళ్ళదలుచుకోవాలి. ఎందుకంటే అది అవుట్ ఆఫ్ టాపిక్ నాకు అసలు. వేణుస్వామి గురించి మాట్లాడితే వచ్చేది లేదు, ఊడేదేం లేదు. కాకపోతే మీరు ప్రదర్శిస్తున్న అతి చూసారా, అది వేణుస్వామి మీదే కాకుండా మిగతా వాళ్ళ మీద కూడా చూపించండి. ముందు మీ టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఆపండి, మీ టీవీలో ఈ పనికి మన ప్రోగ్రాంలు ఆపండి. భవిష్యత్తులో చూద్దాం. రేపు ఉగాది వస్తే ఉగాదికి మరి మీ టీవీలో జ్యోతిష్యం పెట్టించి మన లోకేష్ గారి జాతకం ఎట్లా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఎట్లా ఉంది, చంద్రబాబు గారి జాతకం ఎట్లా ఉంది, మోడీ గారి జాతకం ఎట్లా ఉంది చెప్పరా? చెప్పకుండానే ఉంటారా? మన గడుక్కోండి ముందు, తర్వాత బయట వాళ్ళకి అడుగుదాం. బాయ్.